శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో శుక్రుడు లాభస్థానంలో ఉండడం, అష్టమాధిపతిగా ఉండడం వల్ల స్త్రీల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది. అంటే ఆకస్మికం అంటే ఏదో చిట్ ఫండ్స్ లాంటిదో, లేదంటే ఇన్సూరెన్స్తో, ఈ బోనస్ లాంటిదో రావడం వల్ల రెగ్యులర్గా వచ్చే ఆదాయం కన్నా అధికమైనటువంటి ఆదాయం అన్నది ఈ పక్షంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనకి ఈ అక్టోబర్ 10వ తారీఖు లోపల అనూహ్యంగా కొద్దిగా ధనలాభం, స్త్రీల ద్వారా శుభవార్తలు వినడం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఆ గైడెన్స్ ద్వారా మీ జీవన విధానాన్ని మార్చుకోవడం, కొన్ని కొత్త సాంప్రదాయాలు పాటించడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. అయితే మనకి ప్రస్తుతం 12వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. సకాలంలో కొన్ని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల వాళ్ళని వైద్యపరమైనటువంటి చికిత్స చేయించడం, హాస్పిటల్లో అది జాయిన్ చేయడం కానీ, హాస్పిటల్లో దర్శించడం కానీ, ఇటువంటి కొన్ని అనుకోని జరిగే అవకాశం ఉంటూ అవి మీ యొక్క ప్లానింగ్ని, మీ యొక్క టైం షెడ్యూల్ని కొద్దిగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇతరుల కొరకు మీరు కొంత టైం కేటాయించవలసి ఉంటుంది. అది ఏ కారణం వల్ల అయినా అవ్వచ్చు. మొత్తం మీద మాత్రం కొంత టైము మీ పెద్దవాళ్ళ కొరకు, సేవ కొరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ పక్షంలో ప్రధానంగా కుజుడు ఆల్రెడీ మనకి రాశి యందు సంచరిస్తూ బుధగ్రహం కూడా రాశిలో ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచన ధోరణి వల్ల కొన్ని నిర్ణయాలు అటు మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే సడన్గా మీ యొక్క వైవాహిక జీవితంలో కానీ, మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది కేవలం మీ నిర్ణయాల వల్ల, మీ ఆలోచన వల్ల కొన్ని కొత్త సమస్యలు తలపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల మనస్పర్ధలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములతో కానీ, పార్ట్నర్స్తో కానీ కొన్ని సమస్యలు రావచ్చు. అంతర్గతంగా మీరు కూడా చాలా ఎక్కువ అలసిపోవడం, మదనపడడం, ఒక విధమైన అసహనానికి గురవడం కూడా ఈ సమయంలో మనకి తెలియజేస్తుంది. సో ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాలు, ఈ స్పెక్యులేషను మొదలగు విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎక్కువగా ఇతరుల యొక్క విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అయితే యాజిటీజ్గా మనకి కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా కూడా కొన్ని కొత్త అవకాశాలు మీ యొక్క స్థాయిని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన అవకాశాలు చాలా ఎక్కువ బడ్జెట్లో ఉండడం వల్ల దాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సస్పెన్సో, ఏదో ఒక చికాకో కనబడుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ సమస్యను జాగ్రత్తగా పరిష్కరించుకుంటే కంపల్సరీగా మీ వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు సినిమా రంగంలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏదైనా చిన్న చిన్న చికాకులు, చిక్కులు, లిటిగేషన్లు ఏర్పడుతుంటాయి. అది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో దాన్ని సాల్వ్ చేసుకుంటేనే తప్ప ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ప్రతి అవకాశానికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ ఇబ్బంది ఉంది కదా అని తొలగించుకుంటే మాత్రం అసలు అవకాశాలు రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించుకొని సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ టాలెంట్కు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి శని భగవానుడు 6వ స్థానంలో, విజయ స్థానంలో ఉంటూ, అలాగే సొంత నక్షత్రం మీద ఉండడం వలన ఏ పనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని కంప్లీట్గా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కొద్దిగా ఓర్పుతో, సహనంతో మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే నెరవేరుతుంది. అదే ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి రుణం ద్వారా కొనుక్కునే అవకాశం ఉన్నది. లేదంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా పాత స్థిరాస్తిని అమ్మేసి వేరే చోట కొత్త స్థిరాస్తి కొనడం కానీ, ఏదైనా గృహప్రవేశం చేయడం కానీ ఇవి అనుకోకుండా కొన్ని జరిగే అవకాశం ఉంది. బట్ ప్రధానంగా మరి వృత్తిలో మార్పు కొరకు కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది.
ఎంబటనే కాకుండా ఈ వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం అతి తొందరలో నెరవేరే అవకాశం ఉంది. లేదంటే కొన్ని రోజుల పాటు చేస్తున్నటువంటి వృత్తికి విరామం పెట్టి వేరే వృత్తిలోకి ప్రవేశించడానికి చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రాసీ సహకరించడం మంచిది. సో ఏదైనా మీరు వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా కూడా సక్సెస్ వరకు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడే విషయంలో మీరు కంపల్సరిగా ఏదో ఒక అంటే మీ ఇష్ట దైవాన్ని ఎక్కువగా ప్రార్థించడం కానీ, లేని పక్షంలో మరి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాల్లో ఏదైనా మరీ అంత కుదరకపోతే కనీసం ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల, అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తొలగి ఆటోమేటిక్గా ఏదైనా శుక్రుడు మనకి 10వ తారీఖు వరకు లాభస్థానంలో ఉంటూ చాలా వరకు ఎవరో ఒకరి నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. అక్టోబర్ 10 తర్వాత 12వ స్థానంలోకి వచ్చి అక్కడ రవితో కలియడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు సడన్గా పెట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు మీరు, ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు
ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.